హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో బయాలజీకి సంబంధించిన కంటెంట్ క్లాసెస్ అట్లాగే మెథడాలజీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. ప్రతిరోజు వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మనం ఇంటర్మీడియట్కి సంబంధించి క్లాసెస్ ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత వెంటనే ప్రాక్టీస్ బిట్స్ అయితే కూడా చేద్దాం. ఎందుకంటే ఈ ఇయర్ మనకి డిఎస్సి ఇస్తారనమాట. ఖచ్చితంగా 100% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం అయితే లేట్ చేశారు. అవి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో కూడా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఎవరు మీ ప్రిపరేషన్ని ఆపొద్దు, కంటిన్యూ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఛానల్లో క్లాసెస్ తర్వాత ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ట్విస్టెడ్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక మీకు ప్రాక్టీస్ అవ్వనట్టు కూడా ఉంటుంది. 100% ఏపీడిఎస్సికి రాబోయే డిఎస్సికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. బయాలజీ వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. మీరు లెసన్ అయితే ఫాలో అవ్వడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి గమనించండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం చూద్దాం మూత్రం ఏర్పడే విధానం. ముందు క్లాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్స్ కోసం అడుగుతున్నారు. మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ పాతవి. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా లేవు, దొరకట్లేదు అంటే కనుక ఎవరినైనా మీ ఫ్రెండ్స్నైనా అడగండి, తప్పదు. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్ ప్రత్యేకించి మనకి ఇంటర్మీడియట్ కూడా యాడ్ చేశారు. పర్టికులర్గా ఆ టాపిక్స్ మెన్షన్ చేశారు ఇంటర్మీడియట్ సిలబస్ అని. కాబట్టి ఇంటర్మీడియట్ బుక్స్ తప్పకుండా కొనుక్కోండి. 40 మార్క్స్కి అయితే మనకి ఈ కంటెంట్ నుంచి అడుగుతారు. కనుక కంటెంట్లో మనకు పర్ఫెక్ట్గా ఉంటే సిలబస్ మీద ఒక 80% మనం హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కొనేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ముందు క్లాసెస్లో పీడిఎఫ్ ఏమైనా దొరకట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. పీడిఎఫ్ పెట్టే ప్రొవిజన్ ఏమైనా ఉంటే చూద్దాం. దయచేసి వినండి. మూత్రం ఏర్పడే విధానం గురించి తెలుసుకుందాం. మూత్రం ఏర్పడే విధానంలో 3 ప్రక్రియలు ఉంటాయి. అవి గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళిక స్రావం అనమాట. ఈ బయోస్పియర్లో అద్భుతం అంటే ప్రతిదీ అద్భుతమేనండి. మనకి మైదానాలు, పర్వతాలు, అడవులు, ఇంకా సముద్రాలు కావచ్చు, ప్రతిదీ ఒక అమేజింగ్ క్రియేషన్ అనమాట. ఈ ప్రతిదాన్ని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. మనం అందుకే కదా ప్రతిసారి కొన్ని సెలవులకి టూర్లకి వెళ్తూ ఉంటాం. అక్కడ అద్భుతాలను చూడడానికే కదా, ఆ ప్రకృతి దృశ్యాలను మనం చూడడానికి అవి మనకి చాలా కనువిందుని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ప్రకృతి ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ, ఎంత అందంగా ఉన్నప్పటికీ మన బాడీలో సిస్టమ్స్ ప్రతిదీ కూడా అంతే అద్భుతంగా నిర్మించబడింది అనమాట. ప్రతిదీ సిస్టమ్ కూడా మనకి సర్క్యులేషన్ కావచ్చు, ఎక్స్క్రిటరీ కావచ్చు, డైజెస్టివ్ కావచ్చు, ఎండోక్రైనల్ సిస్టమ్ కావచ్చు, ఎంతో అద్భుతంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ మన బాడీలో దాని పాత్ర చాలా పర్ఫెక్ట్గా, చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మూత్రం ఏర్పడే విధానంలో కూడా ఈ ప్రతి దగ్గర ఒక ట్విస్టెడ్ ఉంటుందన్నమాట. ఆ ట్విస్టెడ్ అన్ని దాటుకొని మనకి మూత్రం విసర్జించబడితే మన బాడీని స్టాండర్డ్గా ఉంచడానికి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంత అమేజింగ్గా మన గాడ్ మనల్ని క్రియేట్ చేశారనమాట. అందుకని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం చాలా చక్కగా మనకి ఇచ్చిన ఈ ఆర్గన్స్నన్నీ మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలన్నమాట. మంచి వాటి కోసం వాడుకోవాలి. మన వేస్ట్ మెటీరియల్స్ మనలోకి పంపించుకొని మన హెల్త్ని మనం పాడు చేసుకోకుండా ఉండాలన్నమాట. అయితే ఈ మూత్రం ఏర్పడే విధానంలో కూడా చాలా చక్కని మెకానిజం అయితే ఉంది. దాన్ని మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గుచ్చగాలనం లేదా సూక్ష్మగాలనం. గుచ్చగాలనాన్ని మనం సూక్ష్మగాలనం అని కూడా పిలుస్తాం. అసలు ఈ సూక్ష్మగాలనం ఏంటంటే మామూలుగా స్మాల్ పోర్స్ ఉంటాయి కదా, ఆ స్మాల్ పోర్స్ ద్వారా మూత్రం అనేది బౌమన్స్ క్యాప్సూల్లో నుంచి
కింద ఉన్న పార్ట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. అక్కడ సూక్ష్మాంకురాలు ఉంటాయి అన్నమాట. దానివల్ల దీనికి సూక్ష్మగాలనం అని పేరు వచ్చింది. చూద్దాం. బౌమన్ గుళికలో రక్తనాళిక గుచ్చం ద్వారా రక్తగాలన ప్రక్రియ మూత్రం ఏర్పడే విధానంలో మొదటి దశ. ఈ ప్రక్రియలో రక్తంలోని ప్లాస్మా వడపోత పీడనం వల్ల బౌమన్ గుళిక కుడ్యాల్లో స్థలాల గుండా సూక్ష్మగాలనం చేయబడి బౌమన్ గుళిక కుహరంలోకి చేరుతుంది. దీన్ని గుచ్చగాలనం లేదా సూక్ష్మగాలనం అంటారు. రక్తకేశ నాళిక గుచ్చం ద్వారా ప్రవహించే రక్త జలస్థితిక పీడనం 60 mmHgగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా రక్త కొల్లాయిడ్ ఆస్మాటిక్ పీడనం 32 mmHgగా ఉంటుంది. ఇది రక్తకేశ నాళిక గుచ్చం రక్తంలోని గాలనం చేయబడిన ప్లాస్మా ప్రోటీన్ల వల్ల ఏర్పడిన పీడనం ఎంత 32. గుళిక జలస్థితిక పీడనం 18 ఉంటుంది అన్నమాట. ఈ నికర వడపోత పీడనం 10. మొత్తం టోటల్గా నికర పీడనం ఎంత అక్కడ అంటే 10 అనమాట. మూత్రపిండాలు నిమిషానికి సరాసరి 1100 to 1200 మిల్లీలీటర్ల రక్తాన్ని గాలనం చేస్తాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మన రక్తకేశ నాళిక గుచ్చాలు బౌమన్స్ క్యాప్సూల్లోకి వస్తాయి కదా. ఈ బౌమన్స్ క్యాప్సూల్లోకి రక్తకేశ నాళికలు ఇక్కడ మనకి వేస్ట్ మెటీరియల్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కొన్ని పోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆ పోర్స్ ద్వారా ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చే పీడనం ఎంత ఉంటుందంటే 60 mmHgగా ఉంటుంది అనమాట. అంటే రక్తకేశ నాళికల్లో ఉన్న పీడనం 60 mmHgగా. అలాగే ఇందులో ఎంత ఉంటుందంటే 32 ఉండిద్ది అనమాట. ఈ బౌమన్స్ క్యాప్సూల్లో జలస్థితిక పీడనం ఎంత ఉంటుంది అంటే 32 mm ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ నుంచి ఫిల్టరేషన్ జరిగేటప్పుడు ఇక్కడ కొన్ని ప్లాస్మా ప్రోటీన్స్ అయితే అంతే ఉండిపోతాయి. ఫిల్టరేషన్ జరగవు అనమాట, ఫిల్టర్ అవ్వవు. ఇక్కడ ప్లాస్మా ప్రోటీన్స్ అంతే ఉండిపోతాయి అనమాట. ఆ ప్లాస్మా ప్రోటీన్స్ ఎంత పీడనాన్ని క్రియేట్ చేస్తాయి అంటే 32 పీడనాన్ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఈ బౌమన్స్ క్యాప్సూల్ ఎంత ఉంటుందంటే 18 ఉండిద్ది. ఇక్కడ నుంచి వచ్చే రక్తకేశ నాళికల నుంచి వల్ల కలిగే పీడనం ఎంత అంటే 60. ఇక్కడ బౌమన్స్ క్యాప్సూల్లో ఉండే పీడనం ఎంత అంటే 18. ఓకే, ఇక్కడ 32 ఏంటంటే ఇక్కడ ప్లాస్మా ప్రోటీన్స్ ఫిల్టర్ అవ్వవు కదా, అవి 32 mm పీడనాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇది అక్కడ మనకి చెప్పారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నికర మనం ఎంత ఉంటుంది అంటే ఈ టోటల్లో నుంచి ఇక్కడ నుంచి వచ్చే పీడనంలో నుంచి ఇది మనకు కావాల్సింది కాబట్టి మూత్రం ఏర్పడాలంటే దీని నుంచే కదా ఇది కావాల్సింది ఇది కాబట్టి దీంట్లో నుంచి మిగిలినవన్నీ తీసేసారు. అప్పుడు 10 మనకి నికరంగా ఉండే పీడనం అనమాట. నెక్స్ట్ మూత్రపిండాలు నిమిషానికి సరాసరి 1100 to 1200 మిల్లీలీటర్ల రక్తాన్ని గాలనం చేస్తాయి. ఇవి సుమారు 1/5 వంతు హార్దిక వెలువరింతకు సమానం. మనకి హార్దిక వెలువరింత ఎంత అంటే నిమిషానికి వచ్చేసి 5040 మిల్లీలీటర్స్ అనమాట. అది ఇక్కడ 1100 to 1200 మిల్లీలీటర్స్ బ్లడ్ మూత్రపిండాల్లో జరిగితే మనకి హార్ట్లో 5040 మిల్లీలీటర్ల రక్తం అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది 1/5 వంతు హార్దిక వెలువరింతకి. దీనికంటే 4 రెట్లు మనకి హార్ట్లో జరుగుతుందనమాట. అది ఇక్కడ చెప్పారు. ఈ పీడనం వల్ల రక్తకేశ నాళికల అంతఃస్తర కణాలు బౌమన్ గుళిక ఆధార స్థరం పాదకణాలు కలిసి ఏర్పరిచిన 3 పొరల గాలన స్థరం గుండా వడబోయబడుతుంది. ఈ బౌమన్స్ క్యాప్సూల్లో ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకి పాదకణాలు అనేవి ఇక్కడ. నెక్స్ట్ రక్తం చీలికల రంధ్రాలు లేదా సుషిరాలు. సుషిరాలు అంటే రంధ్రాలు ద్వారా నికర వడపోత పీడనం వల్ల గాలనం చేయబడుతుంది. ఇక్కడ మనకి నికర వడపోతనం ఉంది కదా బౌమన్స్ క్యాప్సూల్, దీనివల్ల గాలనం చేయబడుతుంది కాబట్టి దీన్ని సూక్ష్మ గాలనం అంటారు. గాలిత ద్రవంలో ప్రోటీన్లు తప్ప ప్లాస్మా పదార్థాలు అన్నీ ఉంటాయన్నమాట. ప్లాస్మా పదార్థాలు అంటే ఏంటి? ప్రోటీన్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, ఇంకా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. ఇవన్నీ ప్లాస్మా పదార్థాలే. ప్లాస్మా అంటే నథింగ్ బట్ బ్లడ్డే కదా, అందులో అన్నీ ఉంటాయి అన్నమాట. ఫలితంగా ఏర్పడిన ద్రవాన్ని కేశనాళిక గుచ్చ గాలిత ద్రవం లేదా ప్రాథమిక మూత్రం అంటారనమాట. మనకి ప్రాథమిక మూత్రం ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనకి బౌమన్స్ క్యాప్సూల్లో ఏర్పడుతుంది. వల్కల ద్రవానికి అల్ప గాఢతలో ఉంటుంది. ద్రవం వృక్కనాళిక తర్వాత భాగంలోనికి ప్రవేశిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక మెకానిజం కూడా ఇచ్చారు. ఇందులో మనకి క్లియర్గా ప్రతిదీ అర్థమైపోతుంది. ఇవి మనం చదువుకున్న తర్వాత ముందు ఇక్కడ గమనిక అని చెప్పి ఒక బాక్స్లో ఇచ్చారు.
2 మూత్రపిండాలు నిమిషానికి ఉత్పత్తి చేసే గాలిత ద్రవ పరిమాణాన్ని రక్త నాళిక గుచ్చ గాలిత రేటు అంటారనమాట. 2 మూత్రపిండాలు మనకి విసర్జిస్తూ ఉంటాయి కదా, వాటి రెండింటిని రక్తనాళిక గుచ్చ గాలిత రేటు అంటారనమాట. ఆరోగ్యకరమైన వ్యక్తులు గాలిత రేటు సుమారు 125 మిల్లీలీటర్లు పర్ నిమిషానికి. నిమిషానికి 125 మిల్లీలీటర్లు అంటే రోజుకు వచ్చేసి 180 లీటర్స్ మనకి ఈ వ్యర్థం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మూత్రపిండాలు రోజుకి 180 లీటర్ల గాలితాన్ని ఉత్పత్తి చేసిన మనం కేవలం ఎంత విసర్జిస్తామంటే 1 నుంచి 1.5 లీటర్లు మాత్రమే విసర్జిస్తామన్నమాట. మనకి ఎంత క్రియేట్ అవుతుందంటే 99% మనకి రీఅబ్జార్బ్ అవుతుందన్నమాట. అక్కడ అదే ఇక్కడ ఇచ్చారనమాట. పునఃశోషణ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అవసరమైన పదార్థాలు శోషించబడి వ్యర్థాలు వదిలివేయబడతాయి. దీన్ని వర్ణాత్మక పునఃశోషణం అంటారు. మనకి రోజుకు వచ్చేసి 180 లీటర్ల వేస్ట్ తయారవుతే మనం 1.5 లేదా 1 లీటర్లు మాత్రమే విసర్జిస్తున్నాం. అంటే మిగిలిన 99% రీఅబ్జార్బ్కి వెళ్ళిపోతుంది. వర్ణాత్మక పునఃశోషణం లేదా స్రావం వివిధ భాగాలలో వృక్కనాళిక ఉపకల కణాలు గాలిత ద్రవం నుంచి సక్రియ లేదా నిష్క్రియ యాంత్రికాల ద్వారా కొన్ని పదార్థాలను పునఃశోషణం చేస్తాయి. దాదాపు 85% గాలిత ద్రవం ఎప్పుడు ఎలాంటి నియంత్రణ లేకుండా పునఃశోషణ చేయబడుతుంది. ఎలాంటి నియంత్రణ లేకుండా పునఃశోషణ ఎంత శాతం చేయబడుతుందంటే 85%. ఇది సమీప సంవలిత నాళిక హిండీసిక్యం అవరోహ నాళికలో పునఃశోషణం జరుగుతుందన్నమాట. మిగిలిన గాలిత ద్రవం పునఃశోషణ నియంత్రణ ద్వారా జరుగుతుంది. పునఃశోషణ ఆవశ్యకతను అనుసరించి గాలిత ద్రవ పదార్థాలను అధిక ఆరంభ పదార్థాలు అంటే అవసరమైనవి సమర్థవంతంగా పునఃశోషణ చెందేవి. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కొన్ని లవణాలు. ఇవి మనకి అవసరమైనవి కాబట్టి ఫస్ట్ రీఅబ్జార్బ్ జరిగేది ఏంటివి అంటే ఇవే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కొన్ని లవణాలు. ఇవి మనకి ఆరంభ పదార్థాలు అంటే మనకు ఉపయోగపడేవి. అల్పారంభ పదార్థాలు అంటే అతి స్వల్ప పరిమాణంలో పునఃశోషణం చెందే. ఉదాహరణ యూరియా, ఇవి మనకి అవసరం లేనివి. కానీ ఎందుకు కొంచెం మాత్రం అల్పారంభం అంటే కొంచెం ఎందుకు రీఅబ్జార్బ్ అవ్వాలి అంటే అది మూత్రపిండాలు అనేవి వాటి వర్క్ని కంటిన్యూ చేయడానికి. అది నెక్స్ట్ ఒక పాయింట్లో వచ్చింది అనమాట. మనం చూద్దాం. యూరియా, యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ ఆరంభ రహిత అస్సలు అవసరం లేనివి ఏంటంటే క్రియాటినైన్. అసలైన విసర్జక పదార్థాలు. ఇవి రీఅబ్జార్బ్ అవ్వవు. క్రియాటినైన్ ఒకవేళ అబ్జార్బ్ చేస్తే అది విష పదార్థాల కింద మనకి హాని కలిగిస్తాయి. మూత్రం ఏర్పడే సమయంలో నాళికా కణాలు H+, KH+ అమోనియంలను గాలిత ద్రవంలోకి స్రవిస్తాయి. మూత్రం ఏర్పడే విధానంలో నాళిక స్రవం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇది శరీర ద్రవాల అయాన్లు ఆమ్లక్షార సమతుల్యతకు తోడ్పడుతుంది. ఇది ఎందుకంటే మనకి కొంచెం ఇక్కడ అల్ప పదార్థం రీఅబ్జార్బ్ అవుతుంది కదా, ఎందుకు అంటే ఇందుకే అయాన్ల ఆమ్లక్షార సమతుల్యతకు తోడ్పడుతుంది. ఒక ప్రమాణంలో వివిధ భాగాల్లో వర్ణాత్మక పునఃశోషణం స్రావం ఈ క్రింది విధంగా జరుగుతుంది. మనకి వర్ణాత్మక పునఃశోషణం బౌమన్స్ క్యాప్సూల్ అయిపోయిన తర్వాత దాని వెంటనే మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది ఏంటి అంటే కనుక మనకి హిండీసిక్యం. ఇది హిండీసిక్యం. ఇది బౌమన్స్ క్యాప్సూల్. ఇది మనకి ఇక్కడ ఏంటిదంటే సమీప సంవలిత నాళం. ఇక్కడ హిండీసిక్యం. ఇక్కడ దూరాగ్ర సంవలిత నాళం. ఇది సంగ్రహణ నాళం. ఇక్కడ మనకి సమీప సంవలిత నాళంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ బౌమన్స్ క్యాప్సూల్లో మనకి పాద కణాల నుంచి ఫిల్టరేషన్ అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ అనేది సమీప సంవలిత నాళంలోనికి వచ్చేస్తుంది అనమాట. ఈ నాళికలో ఉపరితలంలో కొంచెం అంచుగల సాధారణ ఘనాకార ఉపకళ ఉంటుంది. మనకి మూత్రపిండాల్లో ఏ ఉపకళ ఉంటుందంటే ఘనాకార ఉపకళ. కుంచెంచు శోషణ. ఇది కుంచెంచు శోషణ తలాన్ని పెంచుతుంది అనమాట. ఈ భాగంలో అవసర పోషకాలు 70 నుంచి 80% విద్యుత్ విశ్లేషకాలు నీరు పునఃశోషణం చెందుతాయి. ఎంత శాతం? 70 నుంచి 80%. Na+ సక్రియ రవాణా ద్వారా వల్కల మధ్యంతర ద్రవంలోకి రవాణా చేయబడుతుంది. అంటే ఇక్కడ పిక్చర్ ఉంటుంది. ఇక్కడ వల్కల ద్రవం అంటే ఇక్కడికి పునఃశోషణం చేయబడుతుంది అన్నమాట. తర్వాత రుణావేశాలైన Cl- అయాన్లు ధనావేశాన్ని అనుసరిస్తూ నిష్క్రియ పద్ధతిలో రవాణా చెందుతాయి. గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు ద్వితీయ సక్రియ రవాణా చెందుతాయి. నీరు ద్రవాభిసరణతో చలిస్తుంది అనమాట. నీరుకి ద్రవాభిసరణ వల్ల
అది రీఅబ్సార్బ్ అవుతుందన్నమాట. ఈ అమైనో ఆమ్లాలు గ్లూకోజ్ ఎట్లాగా ద్వితీయ సక్రియ రవాణా చేయబడతాయి. సమీప నాళిక గాలిత ద్రవంలోకి H+ అమోనియాను వర్ణాత్మకంగా స్రవిస్తుంది. HCO3- శోషణం చేస్తుంది. దీనివల్ల శరీర ద్రవాల pH అయాన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది. ఇక్కడ మనకి ఇచ్చారనమాట స్ట్రక్చర్, మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే హెన్రీ సిక్కెంలో మనకి సమీప సంవలిత నాళంలో అయిపోయింది. అందులో మనకి 70 to 80% వాటర్ అనేవి రీఅబ్సార్బ్ అయిపోయింది. అది ఎట్లా అయిపోయిందంటే ద్రవాభిసరణం వల్ల అది రీఅబ్సార్బ్ అయిపోయింది. నెక్స్ట్ హెన్రీ సిక్కెంలో ఈ భాగంలో పునఃశోషణ తక్కువగా జరుగుతుందన్నమాట. అయితే దవ్వ మధ్యంతర ద్రవంలో అధిక ఆస్మోలారిటీ కలిగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. హెన్రీ సిక్కెపు అవరోహ నాళం నీటికి పారగమ్యంగా, విద్యుత్ విశ్లేషకాలు అపారగమ్యంగా ఉంటుంది. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఇచ్చారు, చూద్దాం. కాబట్టి ఈ భాగంలో గాలిత ద్రవం ప్రయాణించినప్పుడు నీరు ద్రవాభిసరణ వల్ల నిరంతరం పునఃశోషణ చెంది గాలిత ద్రవం దవ్వ లోపలికి చేరే కొద్దీ దాని గాఢత పెరుగుతుంది. ఆరోహ నాళికలో 2 ప్రత్యేక భాగాలు ఉంటాయి. అవి సమీప పలుచటి భాగం, దూరాగ్ర మందమైన భాగం. సమీప భాగంలో NaCl వ్యాపనంతో మధ్యంతర ద్రవంలోకి నిష్క్రియ రవాణా చెందుతుంది. దూరాగ్ర భాగం NaClను సక్రియ రవాణాలో వెలుపలికి పంపుతుంది. ఆరోహణ నీటికి పారగమ్యత చూపదు, కాబట్టి గాలిత ద్రవం దూరాస్థ సంవలిత నాళం దిశగా ప్రయాణిస్తూ క్రమంగా విలీనం అవుతుంది. ఇక్కడ మనకి చూస్తే బోమన్స్ క్యాప్సూల్లో నుంచి పాదకణాల నుంచి సమీప సంవలిత నాళంలోకి వచ్చేసిన వేస్ట్ మెటీరియల్ 70 to 80% మనకి ఇక్కడ వాటర్ రీఅబ్సార్బ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత హెన్రీ సిక్కెం, ఇదంతా హెన్రీ సిక్కెంలో ఇది అవరోహణ సిక్కెం అనమాట. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న, పై నుంచి కిందకి. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, వాటర్కి పారగమ్యతను చూపిస్తుంది. హెన్రీ సిక్కెంలో అవరోహణ నాళం ఎవరికి పారగమ్యతను చూపిస్తుందంటే వాటర్కి. పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ రీఅబ్సార్బ్ అవుతాయి. అట్లాగే విద్యుత్ విశ్లేషకాలకి అపారగమ్యత చూపుతుంది, అంటే ఇక్కడ విద్యుత్ విశ్లేషకాలు రీఅబ్సార్బ్ జరిగే అవకాశం ఉండదు. నెక్స్ట్ మనకి చూస్తే దూరాగ్ర సంవలిత నాళం. దీనిలోని కణాలు సమీప నాళిక కణాల కంటే పొట్టిగా, చూషక రహితంగా ఉంటాయి. లక్షణం తక్కువ పునఃశోషణను తెలుపుతుంది. ఈ భాగంలో Na+ నీరు నిబంధనయుత వైకల్పిక పద్ధతిలో పునఃశోషణ చెందుతాయి. నీటి పునఃశోషణ పరిస్థితులను బట్టి మారుతూ ADH యాంటీ డయూరిటిక్ హార్మోన్ ద్వారా, లేదా దీన్ని వాసోప్రెసిన్ అని కూడా అంటారు. ఇది మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే దవ్వ, మూత్రపిండం మీద ఉన్న దవ్వ ఈ హార్మోన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ నాళానికి HCO3- పునఃశోషణ సామర్థ్యం కలిగి ఉండి పరినాళిక, కేశనాళిక ప్లక్షం నుంచి H+, KH+, NH4లను వల్కల మధ్యంతరం ద్వారా నాళిక కుహరంలోకి స్రవిస్తుంది. దీనివల్ల రక్తంలో pH Na+K+ సమతుల్యతను కాపాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి హెన్రీ సిక్కెం ఆరోహ నాళికలో ఇక్కడ NaCl సక్రియ రవాణా జరుగుతుందంటే ఇక్కడ NaCl రీఅబ్సార్బ్ అవుతుంది. ఇక్కడ వాటర్కి అబ్సార్ప్షన్ అనేది ఉండదు, వాటర్కి అపారగమ్యంగా ఉంటుంది. ఎవరు అంటే హెన్రీ సిక్కెంలో అవరోహణ నాళిక వాటర్కి పారగమ్యతను చూపిస్తే, ఆరోహణ నాళిక లవణాలకి పారగమ్యతను చూపిస్తుంది. నెక్స్ట్ సంగ్రహణ నాళం. ఈ పొడవైన నాళం గాలిత ద్రవాన్ని దవ్వ ద్వారా వృక్కద్రోణిలోకి తరలిస్తుంది. అంటే వృక్కద్రోణి అంటే ఇక్కడికి వృక్కద్రోణి, దీన్ని వృక్కద్రోణి అని పిలుస్తారనమాట. ఇది ఇక్కడ మనకి వృక్కద్రోణి. ఇది తర్వాత ఈ భాగం పెద్ద మొత్తంలో నీటి పునఃశోషణ జరపగలిగి గాఢమూత్రాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. దవ్వ మధ్యంతర భాగానికి కొంత యూరియాను అనుమతించి దాని ఆస్మోలారిటీని కాపాడుతుంది. ఇందాక కొంచెం అనవసర అల్ప ఆరంభ పదార్థాలుగా చెప్పుకున్నాం కదా యూరియా, యూరిక్ ఆమ్లం. ఎందుకంటే ఆస్మోలారిటీని కాపాడుకోవడం కోసం. H+, K+ అయాన్ల వర్ణాత్మక స్రావంతో రక్తంలో pH అయాన్ల సమతుల్యతను కాపాడుతుంది. ADH సహాయంతో జరిగే వైకల్పిక నీటి పునఃశోషణలో గాలిత ద్రవం మూత్రంగా మారుతుంది. మూత్రం అంటే రక్తం కంటే అధిక గాఢతను కలిగి ఉంటుంది. ఇది వెలుపలికి స్రవించబడుతుంది. ఇక్కడ మనకి కొన్ని పదార్థాలు ఇచ్చారు, ఈ బాక్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ కొంచెం మెకానిజం ఇచ్చారు. తర్వాత మూత్రం, ఇది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత కొన్ని బిట్స్ ప్రాక్టీస్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.